అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి, ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్, ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, నేను ఏదో అభాండాలు వేయడానికి, బీజేపీ కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి రాలేదు. ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన, అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు చాచిన మరి కాంగ్రెసులు, బీజేపీలు దిగజారింది అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్, అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్, అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్, లేకపోతే 7 లక్షల కోట్లు, నిన్న 8.2 లక్షల కోట్లు, అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు, ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు. కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ యాక్ట్ కింద, ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు, అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద